హలో గాయ్స్, నా పేరు భాను మాస్. ఈరోజు వీడియోలో నేను అరకు వచ్చాను. ఇక్కడ అరకు దగ్గర అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు, అన్ని ప్లేసెస్ చూపెడతారు. ప్యాకేజ్ ఎంత ఉంటుంది పర్ పర్సన్కి, కార్ అయితే ఎలా ఉంటుంది, ఆటో అయితే ఎలా ఉంటుందో నేను ఈ ఫుల్ లెంత్ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ప్యాకేజెస్ గురించి అండ్ బుర్రా కేవ్స్ గురించి కంప్లీట్ వీడియో చూపిస్తాను. అదిగోండి నా ట్రైన్ వెళ్ళిపోయింది. నేను అరకుకి వెళ్ళలేదు, బుర్రా కేవ్స్లో దిగిపోయాను. బుర్రా గృహలు అంటారు. నేను 10:30 కల్లా నన్ను ఇక్కడ దింపేసింది. రావడంతోనే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ వచ్చేసారు. సో ఇక్కడ పర్ పర్సన్కి ఇక్కడ స్టాండ్ ఉందండి, కార్ స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ వచ్చేవరకు పర్ పర్సన్కి 350 రూపీస్ టు 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటాయంట. కార్ అయితే 750 రూపీస్, 750 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. 7 ప్లేసులు చూపెడతారు. ఆ 7 ప్లేసులు ఏందో ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ అయితే మమ్మల్ని కార్లో తీసుకొని ఇక్కడ బుర్రా కేవ్స్ దిగాం కాబట్టి, బుర్రా కేవ్స్ ఏం లేదు, జస్ట్ ఒక 2 రోడ్లు ఇలాగ డౌన్ దిగాలి. దిగిన తర్వాత వెంటనే బుర్రా కేవ్స్ అనేది వచ్చేసింది. ఇందాక ట్రైన్లో వచ్చేటప్పుడే నేను చూశాను, ఆ షాట్ కూడా చూపిస్తా చూడండి. కారే బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం ఆ రోడ్లో కంఫర్టబుల్గా వెళ్ళాలనుకుంటే కారే బుక్ చేసుకోండి. కాకపోతే కారులో ఏసీ అయితే వేయరు, ఎందుకంటే ఈ హిల్ స్టేషన్ కదా, పైకి ఎక్కి దిగుతూ ఉండాలి కాబట్టి కారు ఏసీ మాత్రం వేయరు. కార్లో ఏసీ ఎందుకు వేయరంటే కార్ మీద ఇంజిన్ మీద ప్రెషర్ పడిద్దంట ఏసీ వేస్తే. సో ఏసీ అయితే వేయమని చెప్పారు ఎవరెక్కినా కానీ. ఇదేనండి బుర్రా గృహలో వచ్చే ముందల జస్ట్ మనకి ఇలాగ బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ కనబడింది. ఏంది ఇన్ని కార్లు ఉన్నాయి అనుకున్నా నేను ట్రైన్లో వచ్చేటప్పుడు. ఇది ట్రైన్లో షాటు. జస్ట్ వెంటనే స్టేషన్ అయితే వచ్చేసిద్ది, పక్కనే ఉంటుంది. సో ఈ రోడ్లో నుండి మనం వచ్చామన్నమాట బుర్రా కేవ్స్కి. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా షాపింగ్ ఉంటుంది. నేను షాపింగ్ మొత్తం చూపెడతాను. ఇక్కడ లేని షాపింగ్ ఉంటుంది, కొంచెం యూనిక్ థింగ్స్ అయితే ఉన్నాయండి. అవేంటో మెల్లమెల్లగా మనం చూపించుకుంటూ వెళ్తాను. మెయిన్గా ఇక్కడ ఎంట్రన్స్లోనే క్యాబ్స్ ఉన్నాయి. చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ క్యాబ్స్ అయితే కొనుక్కుంటున్నారు ఈ ఎండకి. ఇక్కడున్న థింగ్స్ అన్నీ కూడా కొంచెం చాలా న్యాచురల్గా ఉన్నాయండి. చాలా వాటికి వెదురు బొంగు ఉంటుంది కదా, ఆ వెదురు బొంగుతో తయారు చేశారు. అండ్ మొత్తం ఇక్కడ కల్చర్ కానీ, ఇక్కడ కల్చర్కి సంబంధించిన టాయ్స్ కానీ అన్నీ చూపెడతాను. నేను వచ్చిందైతే ఎండాకాలం అండి, May 31 నేను వచ్చాను, May 31, 2024. సో ఎండ అయితే అద్దరిపోతుంది. నేను మంచి సమ్మర్లో పడ్డాను. సో ఈ టైంలో జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే స్కూల్స్ ఇంకా హాలిడేస్ అవ్వలేదు కాబట్టి చాలామంది వెకేషన్కి అయితే వచ్చారు. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం సీజన్లో ప్లాన్ చేసుకోండి. సీజన్ ఎప్పుడంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మంత్స్లో అయితే చాలా అంటే చాలా. మామూలుగా చాలా తక్కువ. ఇక్కడ జీడిపప్పు వచ్చేవరకే చాలా చీప్ అండి. నా లైఫ్లో ఇంత కాస్ట్ అయితే నేను వినలేదు. ఇది ఫుల్ పప్పు వచ్చేవరకే ఒక ప్యాకెట్ 350 ఫస్ట్ క్వాలిటీ, ఇంకో క్వాలిటీ వచ్చేవరకు 300 ఇస్తా అన్నాడు. మనం ఎక్కువ ప్యాకెట్స్ తీసుకుంటే బార్గెన్ చేయవచ్చు. ఈ మిల్ తయారు చేసినవి ఇవన్నీ. ఇక్కడ చాలా రకాలైన కోయి బొమ్మలు అండ్ ఉంటాయి కదండి, తలకాయ ఊపుతూ ఉంటాయి చూడండి, ఆడి భరతనాట్యం వేస్తూ ఉన్నట్టుంటాయి. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ తయారు చేస్తుంది కదా బొమ్మలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు అంటారు కదా, ఆ బొమ్మలో ఇక్కడ విచిత్రమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అవన్నీ భలే ఉన్నాయండి. వీణలు ఉన్నాయి, చాలా డిఫరెంట్ యూనిక్ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ వీటితో పాటు ఇక్కడ ఎంట్రన్స్లోనే బొంగు బిర్యానీకి సంబంధించిన హోటల్స్ అయితే ఉన్నాయి. ఏం చెప్తున్నారు బాబాయ్, ఎంత? అర కేజీ అయితే 300 అన్న. బ్యాంబూ చికెన్ అయితే డ్రైగా ఉంటుంది, 300 పడుతుంది. ఓకే. ఇవైతే పెద్ద బొంగులు అయితే బ్యాంబూ బిర్యానీ వస్తుంది అన్న. బిర్యానీ అయితే 600 పడుతుంది. బాస్మతి రైస్ బిర్యానీ వస్తుంది. అందులో 3 పీసెస్ ఉంటాయి అన్న, లెగ్ పీసులు. ఎంత చీకిలాగా? 30 రూపాయలు ఒక స్టిక్. వచ్చేటప్పుడు వస్తుంది, వచ్చేటప్పుడు బాబాయ్ రిటర్న్ వచ్చేటప్పుడు వస్తాలే. ఎంత చీకి, ఎంత నీ దగ్గర ఎంత? ఓకే, చీకి 30. ఏం కనబడుతుంది కొండ, ఎక్స్పోజర్ ఎక్కువైపోతే. కానీ ఈ కొండలు అయితే ఈ ఫోన్లో రికార్డ్ చేసి ఫోన్లో చూసే కొండలు కాదప్ప, లైవ్లో చూస్తేనే దాని డెప్త్ అంత అర్థమవుతుంది. ఫోన్లో అంత క్లారిటీగా అర్థం కాదు, కానీ రియల్ లైఫ్లో రియల్గా చూస్తే చాలా లోతుగా ఉన్నాయి. ఎందుకంటే అంత డీటెయిలింగ్గా క్యాప్చర్ చేసే కెమెరాస్ అయితే లేవు, మహా అయితే ప్రొఫెషనల్ కెమెరాస్ తప్ప వీటిని అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేము. చాలా బాగున్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. ఇంకా లేడీస్కి అయితే షాపింగ్కి కొదువే లేదండి, చాలా షాపింగ్ వ్యవహారం ఉంది ఇక్కడ. మీరు వస్తే మాత్రం డెఫినెట్గా చాలా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నారు, వీళ్ళే తయారు చేస్తారంట బ్యాంగిల్స్ కూడా, మీరు ట్రై చేయవచ్చు.
అండ్ వీటితో పాటు వీరు అడవిలో పండించాయంట అండి. చాలా వాటికి ఇవన్నీ అడవిలో దొరుకుతాయంట, 100% న్యాచురల్. సో ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాలు కానీ కోడి ఇవన్నీ ఇదేంటిది ఈ తలకు పెట్టుకుంటారు కదా కుంకుడికాయలు కానీ ఇవన్నీ న్యాచురల్గా దొరుకుతాయి. నేను మెయిన్గా ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే చూశానండి. ఈతకాయలు అండ్ ముంజలు ఉంటాయి కదా, ముంజలు కూడా ఇవన్నీ ఏంటంటే ఎక్కడెక్కడ తీసుకురారు, ఇక్కడే అడవిలో పెంచుతారంట చాలా వాటికి ఇవన్నీ. సో ఎలాంటి ప్లేట్స్ కానీ కవర్లు వేసిస్తాం ఏం లేదు, ఇలాగ ఏదన్నా చీకిలే కానీ ఇలాగ ఇదే కానీ ఈ ఫ్రూట్స్ ఏమైనా కానీ ఆకులో పెట్టేస్తున్నారు. 100% న్యాచురల్. చెక్కలతో చేసిన వెదురు బొంగులతో చేసిన టీ కప్ సెట్ అండి ఇది భలే చేశారండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాంటివి. నేనైతే కొంచెం జగ్గులు ఇవి వాటర్ జగ్గులు అంట, టీ కప్పులు అంట, విసిన కర్రలు చేశారు, లాంతర్లు చేశారు. అండ్ ఇక్కడ వెదురు బొంగుతో చేయని అంటూ ఏం లేదండి, ప్రతిదీ వీళ్ళు సొంతగా హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ. సో వీళ్ళు చాలా ఆర్టిస్టులు అండి బాబు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒకటి తీసుకోవచ్చు. నేను ఫ్యామిలీతో రాలేదు కాబట్టి నేను తీసుకోలేదు, కానీ లగేజ్ క్యారీ చేయడం ఇష్టం లేక, బట్ ఇది తీసుకోవచ్చు సెట్టు. ఇవన్నీ కూడా అదే మొత్తం బ్యాంబూతో చేసిన వర్క్స్ లాంతర్లు అనుకుంటా. కోయోలు పెట్టుకుంటారు సార్, 300 ఉంటుంది. రోప్ దీని ఏమంటారంటే హ్యాంగింగ్ రోప్, హ్యాంగింగ్ జిప్ లైన్. జిప్ లైన్ ఒకటి ఉంది ఈ ధర నుండి ఆ ధరకి. నేనైతే ఎక్కేస్తా అబ్బా, నాకు డబ్బులు కాదు ఇప్పటికే అయిపోయింది. వీడికే ఈ బుర్రా కేవ్స్ ప్యాకేజీ 750, నా దగ్గర ఉన్నాయి 1000 మొత్తం. నిన్న వాడేగా ఇంటికాడ నుండి వేపిస్తా అనుకో, అవసరమైతే ఎమర్జెన్సీ అయితే. బట్ 500 అంట, మరీ ఓవర్. 500. సో అడ్వెంచర్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో నాకులాగా, సో ఇదైతే ట్రై చేయొచ్చు. ఎంట్రీ టికెట్ 500, కొంచెం ఎక్కువ పెట్టారు. 300 అయితే వర్త్ అనిపించింది. సో అలా అయితే తీసుకెళ్తారు. అండ్ అప్ అండ్ డౌన్ అండి, అలా వెళ్ళి ఆ చివరికి అవతాల కొండకి వెళ్ళి మళ్ళీ అవతాల కొండకి వస్తాము. సో ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మెన్షన్ చేశారు. ఇది బుర్రా కేవ్ ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ గేట్ ఇది. లోపలికి వెళ్తానికి మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 60 రూపాయలు. టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ పెట్టారండి. నేను చూసినట్లు బుర్రా కేవ్స్కే కొంచెం ఎక్కువ అనిపించింది. మిగిలినవి కూడా 70, 60 ఏంటో చాలా ఎక్కువ పెట్టారనిపించింది. బాగా తీసేసుకుంటున్నారు డబ్బులు. చెమటలు కారిపోతున్నాయి అబ్బా ఎలా ఉన్నా కానీ, మామూలు కరతలు. టికెట్ ప్రైజెస్ మరీ ఓవర్గా ఉన్నాయి. కొంచెం ఇక్కడికి ఏరియాకి వచ్చాక ఒక ఏరియా దాటితే వీళ్ళ డిమాండే ఉంటుంది, మనకు తప్పదు, అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. బా కనీసం బాటిల్ పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు. బ్యాగ్ ఏమో కారులో వదిలేశాను. జగన్ మామయ్యకి 80 రూపాయలు ఇచ్చానబ్బా. జగన్ మామయ్య లేడు కదా ఇప్పుడు. సో గవర్నమెంట్కి, ఏపీ గవర్నమెంట్కి 80 రూపీస్ ఇచ్చా. నేను వెళ్ళిన టైంలో అప్పుడు ఇంకా ఏపీ ఎలక్షన్స్ జరిగి ఉన్నాయి, రిజల్ట్స్ అయితే రాలేదు. సో ఇంకా అప్పటికే నేను జగన్ మామయ్య సీఎం అనుకుంటున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మన బుర్రా కేవ్స్ ఆర్చ్ నుండి ఎంటర్ అయితే, సో లొకేషన్ స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఈ స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఆ కేవ్స్ దగ్గరికి. ఎక్కువ దూరం ఏమి ఉండదు, కరెక్ట్గా ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది. నాకు ఎంట్రన్స్లో అని చెప్పారండి, ఇది బుర్రా కేవ్స్ చూడడానికి 45 నిమిషాలు పట్టిద్ది, అది ఫాస్ట్గా చూస్తే అని చెప్పారు. లేదు నార్మల్గా చూసుకుంటే అయితే 1.5 గంటని పట్టిద్ది అన్నారు. ఎందుకు అలా పట్టిద్ది అనుకున్నా, నేను అంత లైట్ తీసుకున్నా తొందరగా చూడవచ్చు అనుకున్నా, కానీ నాకు సుమారుగా 2 అవర్స్ పట్టిందండి బుర్రా కేవ్స్ చూడడానికి. నీట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇది రోడ్స్ ఇలా ఉంటాయండి బుర్రా కేవ్స్ ఆ కొండ దగ్గరికి వెళ్తానికి. పెద్ద పెద్ద చెట్లు. సో నేను ఈ ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద కేవ్స్ అయితే చూశాను. మా ఇంటి దగ్గర ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితే నేను చూశానండి. సో ఉండవల్లి కేవ్స్కి దీనికి అసలు సంబంధమే లేదు. అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఎంట్రన్స్లో నాకు ఇలా నంది ఒకటి కనబడిందండి. దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడైతే నాకు చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించింది. ఈ బుర్రా కేవ్స్ని ఒక ఫార్మర్ కనిపెట్టాడండి. తన తప్పిపోయిన దూడలని, బర్రెలని ఎత్తుక్కుంటే ఇటు వచ్చాడంట. అలాగే ఇది బయటపడిందని చెప్తారు. ఇదే పెద్ద బొక్క అనుకుంటే ఆ బొక్కలోకి ఇంకో బొక్క కింద ఏమన్నా ఉందా, కానీ భలే ఉన్నాయి అబ్బా, బాగుంది. కొండలో ఇంత పెద్ద బొక్క. ఈ బుర్రా కేవ్స్ వచ్చేవరకు చాలా డౌన్ ఉన్నాయండి. ఇది ఒక స్టెప్ కదా మీకు కనబడుతుంది, ఒక స్టెప్. ఇంకా కిందకు ఉన్నాయి. చాలా మంది జనాలు నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నారు.
అబ్బా అబ్బా మామూలుగా లేదు. సన్లైట్ పైనుండి డైరెక్ట్గా అలా కేవ్లోకి అదేదో ఫోకస్ లైట్లా పడుతుంది. అది ఫోకస్ లైట్ కాదు, సన్లైట్ భలే ఉంది. ఈ లొకేషన్లోనే చిరంజీవి జగదేక వీరుడు అతిలేక సుందరి సాంగ్ సీనో ఏదో చేశారో నాకు తెలీదు, గుర్తులేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసా సినిమా. అమ్మా రే నిజంగా ఇది అసలుకి మనుషులు ఇది ఏర్పడింది అర్థం కావట్లేదు, మనుషులు చేసింది అర్థం కావట్లేదు. కానీ న్యాచురల్ అనుకుంటా, ఇది మనుషులు చెక్కింది కాదు, న్యాచురల్. ఇంత న్యాచురల్గా ఇంత పెద్ద బొక్క, అది కూడా ఇంత స్ట్రాంగ్గా ఎన్నాళ్ళు ఎలా ఉన్నా అయితే ఇప్పటికీ అర్థం కావాలి. కానీ భలే ఉంది అబ్బా, మామూలు లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇటువైపు ఫొటోస్ దిగుతున్నా అందరూ. ఇక్కడ ఫోటో స్పాట్ ఇది, ఎవరినన్ను అడిగి ఫోటో దిగుతాం బెటర్. సూర్యకాంతి ఇలా ఇక్కడ పడుతుంది, ఈ లైటే మొత్తం వస్తుంది. ఇంకా కిందకి వెళ్ళాలి, చాలా ఉంది. అమ్మో కిందకి వెళ్ళి మళ్ళీ పైకి దారి ఉంది, అక్కడ చూద్దాం. తిరిగి మైండ్ పోతుందబ్బా, అలిసిపోయా మొత్తం ఫుల్ చెమటలు. చూస్తున్నారుగా, కనబడుతున్నా లేదు. ఎక్కడున్నా అంటే ప్రజెంట్ బుర్రా కేవ్స్. యాక్చువల్లీ నాకు వడదెబ్బ తగిలిందండి, నాకు అర్థం కాలేదు. నేను ఆ ప్యాషన్తో వెళ్ళిపోయాను, కానీ నాకు వడదెబ్బ తగిలి వారం రోజులు అయింది. నేను అలాగే తిరిగాను. సో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇలాంటి ప్లేసులకి అయితే వెళ్ళండి. ఇది మంజుదాన్ బాయ్స్ అనేసి ఒక మూవీ ఒకటి ఉందండి, కేరళకు సంబంధించిన వాళ్ళది, మలయాళం మూవీ. అది నేను చూశాను. కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాము ఒక 10 days ముందర చూశాను. అనుకోకుండా వెళ్ళాను ఇక్కడికి కూడా. నేను ఒక 2 days ముందర బుక్ చేసుకున్నాను, రిజర్వేషన్ చేయించుకొని వచ్చేసాను అనుకోకుండా. కాకపోతే ఆ సినిమా చూసిన తర్వాత ఇది చూస్తుంటే ఆ విజువల్స్ ఇంకా మైండ్లో ఉన్నాయి. ఇది మాత్రం భలే ఉందండి. సెంటర్లో ఫోకస్ లైట్ పడినట్టు పడుతుంది. ఇక్కడ రాళ్ళు కొంచెం కరిగి కింద పడుతున్నట్టు ఉంది కదా, అదంతా స్టోలమైన్ అంట, అంటే సహజ ఖనిజం స్టోలమైన్. ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లగా ఉంది. పైకి వెళ్ళే కొంది వేడిగా ఉంది, కిందకు వచ్చే కొంది చల్లగా ఉంది కొంచెం. అబ్బా నిజంగా చెప్తున్నా, లిటరల్లీ ఏసీ ఒక 18లో అలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం చల్లగా ఉంది, గోళ్ళు కానీ ఇవన్నీ చల్లగా ఉన్నాయి. బాగుందబ్బా, న్యాచురల్ ఏసీ. ఇక్కడ ఎలాంటి ఫ్యాన్ కానీ ఏమి లేదు. ఈ కొండ చలి ఉంటుంది కదా, అది ఆ చల్లదనం అంతా కింద ఉంది. ఇప్పుడు నిద్రపోవచ్చు నిజంగా. ఇంకోటి వచ్చేసింది, ఇది ఇంకోటి ఇంకా గుంటుంది అబ్బా. ఇదే గుంట అనుకుంటా, ఇంకా గుంటుంది, ఇంకా గుంట. చల్లగా ఉండాలంటే ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. ఇంతమంది ఉన్నా కానీ హీట్ లేదు అసలు. జనాలు ఎక్కువ ఉంటే వేడిగా ఉంటుంది కదా బ్రీతింగ్ చేసుకొని. సో అలాంటిది ఏమీ లేదు, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఫోటో షూట్స్ చాలా జరిగినాయి ఇక్కడ. ఫోటో షూట్స్ కూడా కావాలంటే దిగవచ్చు. ఇప్పుడు మన ఫోటో షూట్ దిగేంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోతా. అడుగునైతే నాకు శివలింగం బయటపడింది. న్యాచురల్ లిటరల్లీ చెప్తున్నా కదా, కిందకు వచ్చే కొంది ఏసీ పెరుగుతుందబ్బా. ఏసీ న్యాచురల్ ఏసీ నిజంగా. ఇది చెప్తే గాను నేను చెప్తాను, మీరు చూస్తాను, వీడియోలో చూస్తేనే కాదు, కానీ న్యాచురల్గా నిజంగా ఈ లొకేషన్కి వచ్చి చూసిన వాళ్ళకి అర్థమైంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చక్కగా అంటే మెట్లు దిగి కొంచెం పైనుండి దిగి వచ్చేవాళ్ళు, నడవగలిగే వాళ్ళు అయితే చక్కగా ఇక్కడికి వచ్చి ఒక గంట. చాలామంది కూర్చుంటున్నారు అక్కడ. ఎందుకు కూర్చుంటున్నారు నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే మెల్ల కిందకు వచ్చిన తర్వాత చాలా ఉంది. కిందకు వచ్చే ముందు చాలా అయిపోతుంది. నా చెమటలు బాగా పట్టినాయి కదా, చెమటలు కూడా లైట్ తగ్గుతున్నాయి ఆ ఏసీ చల్లదనం వల్ల. లోపల నేను టీషర్ట్ వేసే కదా, టీషర్ట్ వేయడం వల్ల కొంచెం బాగా వేడిగా ఒక్కపోతగా ఉంది. బట్ ఇప్పుడు అదైతే ఏం లేదు, కొంచెం చల్లగా అనిపిస్తుంది. నా చెమటలు కూడా చాలా చల్లగా మారిపోయింది. కానీ నిజంగా చాలా బాగుంది. చూసా ఉప్పులాగా ఉంది, స్టోలమైన్. ఇదంతా స్టోలమైన్. అమ్మో ఇంక చాలా నేను సుమారుగా ఒక అంతే ఒక 20 to 20 floors కిందకు వచ్చి ఉంటాయి ఈజీగా. 20 floors హైట్ ఉంటుంది అది. ఒక హై రేంజ్ అపార్ట్మెంట్స్ 5th floor నుండి కింద ఫ్లోర్కి వస్తే ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ ఉంది. ఈజీగా ఒక 20 floors 25 floors ఉంటుంది. ఇక ఇదే డౌన్ అనుకుంటా, అన్నిటికన్నా లీస్ట్ డౌన్ ఇదే. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవడం అనుకుంటా. అన్నీ ఇంకా పైకే ఉన్నాయి చూడండి. స్టెప్స్ కూడా మరీ స్టాండర్డ్గా మరీ పెద్దగా ఉన్నాయి.
ఈ కొండ తడిగా ఉంది చూసారు కదండి. ఇది ఏంటంటే కొండల నుండి నీళ్ళు వస్తున్నాయి. మీకు ఎదరికెళ్ళే కొంది చూపిస్తాను. డ్రాప్స్ కూడా పడతా ఉంటాయి. ఒక కొండ నుండి నీళ్లు రావడం అనేది నేను ఎంతవరకు నా లైఫ్లో ఎంతవరకు చూడలేదు. నేను హిస్టరీలో విన్నాను కానీ బట్ రియల్గా చూస్తే ఆ అనుభూతి వేరండి. కొండలాగా ఒక కొండ ఉంటుంది కదా, మంచినీళ్ళ కొండ. ఆ మంచినీళ్ళు కొండను పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇక్కడ చిన్న గ్యాప్ ఉందండి అవతలకి వెళ్తానికి. అందరూ ఎవరైనా కానీ వంగి రావాల్సిందే. ఇది చిన్న గ్యాప్ అనేది ఒక 3 feet 4 feet అలా ఉంటుంది. ఎవరైనా కానీ హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కూర్చొని రావాల్సి వచ్చింది. చిన్న గ్యాప్, ఎందుకంటే ఆ కొండ అనేది అక్కడ కొడతానికి లేదు, చెక్కడానికి లేదు. ఎందుకంటే కొంచెం చెక్కితే మొత్తం ఏమైనా ఇదవ్వచ్చు, చెప్పలేము. సో ఇలాగ అందరూ బెండ్ అయ్యి రావాల్సిందే. ఎక్కడో డ్రాప్ పడింది అబ్బా, డ్రాప్స్ పడుతున్నాయి. ఇది క్లైమాక్సా బుర్రా కేవ్స్కి? అబ్బో ఇంకా ఉందిగా, ఎంత దూరం ఉంది ఇది? అమ్మ ఇంత పెద్ద కొండలో కొండ మొత్తం డొల్ అంటే ఇదే. ఇది నాకు ఒక సామెత గుర్తొస్తుంది అండి. మేడి పండు చూడు మేలిమై ఉండను, పొట్ట కొట్టి చూడు పొరగల ఉండను అనేదో ఉండేది. మొత్తం దీని కొండ లోపల మొత్తం కూడా డొల్లే, ఏమి లేదు. కానీ కొండ పైన కూడా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మనం కొండ పైన ఉంటే ఇంత కిందకు వచ్చాం బా. కానీ నిజంగా ఇది ఒక మిరాకిల్ అబ్బా. అరకు ఈ బుర్రా కేవ్స్ ఫామ్ అవడం అనేది ఒక మిరాకిల్. ఇదేనండి 100% న్యాచురల్ స్టోలమైన్ అనమాట. ఇది సహజ ఖనిజం అంటారు తెలుగులో. ఇది న్యాచురల్గా ఫామ్ అయ్యింది స్టోన్లో. ఒక ప్రొఫెసర్ చెప్పారు నాకు వచ్చిన వాళ్ళలో. సుభాష్ అంటున్నారు అందరు. ఇక్కడ సినిమాలు అందరు బాగా చూసి వచ్చినట్టున్నారు. ఈ బుర్రా కేవ్స్ సినిమాలు చూసి వచ్చిన తర్వాత ఈ బుర్రా కేవ్స్ బాగా చూడడానికి వచ్చి ఉంటున్నారు. లేదో కానీ కాలువలు కూడా కట్టారు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఉబికి పైనుండి కింద దారలాగా వచ్చి అవి ఆ కాళ్ళలోకి వస్తున్నాయి. అంటే నీళ్ళు బాగానే వస్తున్నాయి. ఇక్కడ చమ్మేం కాదు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ చూసినా ఈ లవర్స్ నేమ్ అయితే పోగా అండి. ఈ నేమ్స్ అయితే రాస్తూనే ఉంటారు. అండ్ నేను ఇందాక సెల్ఫీ లాగా ఫోటోలా దిగుతుంటే ఎవరో స్ట్రేంజర్ చేయెత్తింది. సో చూసారు కండి, నీళ్ళు అయితే ఇలా పారాడుతున్నాయి. మన కొండలో నుండి ఉబ్బుకొచ్చిన నీళ్ళు న్యాచురల్గా 100% న్యాచురల్ అండి. నేను వాటర్ టేస్ట్ కూడా చేశాను, తీయగా ఉన్నాయి. చూపిస్తా తర్వాత చెప్తా. సుభాష్ సుభాష్ గారి పైన పడి ఇక్కడే ఉంటాడు. అంటే ఐ మీన్ ఇలాంటి లొకేషన్లోనే చాలాసేపు ఉంటాడు. చాలామంది ఇక్కడ సుభాష్ మంచిదైన బాయ్స్ చూసి వచ్చినట్టున్నారు అందరూ. రే సుభాష్ ఓకే బా. ఇక్కడ నుండి షాట్ బాగుంది. ఇది నేను టెంపుల్ అండి, నాకు ఇది అర్థం కాలేదు ఫస్ట్లో. ఇది శివుని టెంపుల్ అంట. సో లోపల శివలింగం అవన్నీ ఉన్నాయి. నేను ఎంట్రన్స్లో ఇది రెండో శివలింగం నేను చూస్తాం. అండ్ ఎంట్రన్స్లో నంది ఒకటి చూశాను. సో నేను ఈ టెంపుల్ పైకి అయితే వచ్చాను, ఒకసారి మీకు చూపిద్దాం అనేసి. చూశారు కదండి, ఇక్కడ శివలింగం అండ్ పూజలు కూడా చేసుకుంటున్నారు చాలామంది. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఎంత బాధపడుతుంది. ఈ డైలాగ్నే ఇంకోలా చెప్తా. కిందకి వెళ్ళేటప్పుడు చల్లగా ఉన్న ఈ కేవ్స్ పైకి వచ్చేటప్పుడు నీకు అర్థమవుతుంది నా మాటల్లోనే. అమ్మో మామూలుగా లేదు. ఎక్కేటప్పుడు అల్లాడిపోయాం, మొత్తం చెమటలు పట్టిపోయాం. బాగా డీహైడ్రేషన్ అయితే అయిపోయాయి అబ్బా. అస్సలు నా వల్ల కావట్లే. తిరిగి అమ్మో మామూలుగా లేదు అసలు. చాలా తీగలు చీకులు ఉప్పు కారం ఇంకా తెచ్చి బాగా కాల్చి ఇచ్చారు. 30 రూపీస్ ఓన్లీ. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతగా నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. అండ్ వీటితో పాటు మన ఛానల్లో ఫుడ్ అండ్ ట్రావెలింగ్ సంబంధించిందండి. అండ్ నేను అరకు సిరీస్ మొత్తం చేస్తున్నాను. ఇది అరకు ఎలా వచ్చాను అనేది నేను 2 పార్ట్స్గా చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఆర్కే బీచ్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన వీడియోస్ ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.